పైల్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పైన స్పెషల్ ఫోకస్ పెట్టారు. తెలుగు సంవత్సరాది సందర్భంగా నియోజకవర్గంలో జరిగిన ప్రోగ్రెస్ రిపోర్ట్ని ప్రజల ముందుంచారు పవన్ కళ్యాణ్. అదే క్రమంలో పవన్ కళ్యాణ్ నియోజకవర్గాన్ని టార్గెట్ చేసేటువంటి వారి జాబితా కూడా రోజు రోజుకు పెరుగుతుంది. సో ప్రజల మనోగతం ఎలా ఉంది, పవన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ పైన ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి, ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. చందు శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం కేశవ్ గారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఒక నివేదిక ఇచ్చారు. ప్రజా నివేదిక అనుకోవచ్చు దాన్ని. ప్రజల ముందర పెట్టారు. ఈ 10 నెలల్లో ఆయన ఏం చేశారు అనేది ప్రజల ముందర పెట్టారు. ఏంటి, ఎలా ఉంది అది? తప్పకుండా అండి. అంటే దాదాపు మనం చూసిన ప్రకారం అయితే ఆయన రిలీజ్ చేసిందంటే ఈ 9 నెలల్లో దాదాపు 300 కోట్ల పనులు శ్రీకారం చుట్టినట్టే. అంటే మాట ఇచ్చిన ప్రకారం నా గెలుపు అనేది పిఠాపురం ప్రజలు నాకు ఇచ్చారు, నేను ఎప్పుడు గుండెలో పెట్టుకుంటాను. అదే సమయంలో పిఠాపురం అభివృద్ధి, పిఠాపురం చారిత్రక ప్రదేశం కాబట్టి అక్కడ ఉన్న పురోహితిక అమ్మవారిని, తర్వాత కుక్కటేశ్వర స్వామిని, శ్రీపాద వల్లభ స్వామిని గుర్తు చేసుకుంటా నేను ఎప్పుడు కూడా దేశానికి రోల్ మోడల్గా చేస్తాను, ఆ దిశగా ముందుకు తీసుకెళ్తాను, 100% మీకు ఇచ్చిన మాట నివర్తించుకుంటాను. దాంట్లో భాగంగా అభివృద్ధి ఏం చేశారు, పిఠాపురం పవన్ కళ్యాణ్ రాకముందేంటి, వచ్చిన తర్వాత ఏంటి అనేది ఆ యొక్క అభివృద్ధి ప్రణాళికల్లో చూస్తే కనుక క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే పిఠాపురం వచ్చిన తర్వాత దాదాపు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత అండి 50 సంవత్సరాలకు కూడా 30 పడకల ఆసుపత్రిగా ఉంది తప్పితే 2018లో కూడా అది 30 పడకల ఆసుపత్రిగా రూపాంతరం చెందింది. ఆ తర్వాత దాన్ని 100 బెడ్స్ అనేది ఇంతవరకు అక్కడ ఎమ్మెల్యేలు అయ్యారు కానీ ఎవరు కూడా చేయలేకపోయారు. ఫస్ట్ టైం అండి జియో నంబర్ 156 ద్వారా అక్కడ ఉన్న 30 పడకల ఆసుపత్రిని 100 బెడ్స్కి అప్గ్రేడ్ చేయటం, దాన్ని ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయడం కూడా జరిగింది. దానికోసం చూసుకుంటే అండి 38 కోట్ల 32,37,720 కోట్ల రూపాయలు ఇచ్చేసారు. అంటే ఆల్మోస్ట్ 39 కోట్ల రూపాయలు 100 బెడ్స్కి రెనోవేషన్కి. దీంతో పాటు 66 మందికి, ఇప్పుడున్న డాక్టర్లు 30 మంది ఉన్నారు, వీళ్ళతో పాటు 66 మంది సిబ్బందికి జీతపత్యాలకు కూడా 4,32,00,000 శాంక్షన్ చేశారు. అంటే ఒక్క హాస్పిటల్, ప్రాథమిక హాస్పిటల్కి దాన్ని అప్గ్రేడ్ చేసి కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా చుట్టుపక్కల ఉన్న 52 గ్రామాలు కూడా బెనిఫిట్ అవుతాయన్న ఉద్దేశంతో గతంలో ఎవరు చేయలేని విధంగా 43 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించిన మాట వాస్తవం. ఏదైనా బేసిక్ ఒక నియోజకవర్గంలో ఎవరన్నా ప్రజలు ప్రామాణికంగా ఎలా తీసుకుంటారు సార్, విద్య, వైద్యం, ఉండటానికి ఇల్లు, ఇవే కదా బేసిక్ నీడ్స్. అది ముందు ఆ హాస్పిటల్ మీద సక్సెస్ అయ్యారు. అది తర్వాత రెండోది కనుక మనం చూసుకుంటే రైల్వే, పిఠాపురం రైలు సామర్లకోట టు పిఠాపురం గత ప్రభుత్వాలు అనేక మంది అయినా కానీ ఇంతవరకు పట్టించుకోవాలి. దానివల్ల 55 గ్రామాలకి రోడ్డు కనెక్టివిటీ ఉండేది. వైష్ణవ్ కుమార్తో ఢిల్లీ వెళ్ళినప్పుడు మాట్లాడి దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 59 కోట్లు శాంక్షన్ చేయించారు. మరి అది వీళ్ళకి అభివృద్ధి నేనేం చేశాననేది శ్వేతపత్రం చూపించాడు. అది రెండో పాయింట్. మూడోది జగ్గయ్య చెరువు అభివృద్ధికి దశాబ్దాల తరబడి అభివృద్ధి నోచుకోవాలి. ప్రజల జీవన ప్రమాణాలు ఆ జగ్గయ్య చెరువు కనుక అభివృద్ధి చేస్తే అక్కడున్న చుట్టుపక్కల ఉన్న 10,000 మందికి మెరుగైన జీవన ప్రమాణం ఉంటుంది. దానివల్ల దానికి ఖర్చు 20 కోట్ల రూపాయలు, అది కూడా శాంక్షన్ చేయించారు. దీంతో పాటుగా పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఒకటి పెట్టారు. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అనవచ్చు అథారిటీ, అది కూడా పెట్టాడు. పడ దాని కింద ఆ గ్రామానికి ఏం చేయాలనేది శ్వేతపత్రం తీసుకోవటం. అక్కడ ఆయన బిజీ షెడ్యూల్ వల్ల రాష్ట్రానికి నాయకత్వం వహించాలి కాబట్టి అన్ని రోజులు వెళ్ళలేకపోవచ్చు. ఆయన మర్రెడ్డి శ్రీనివాస్ ఆయన ఒక ఇన్ఛార్జిగా పెట్టి అప్పుడప్పుడు నాగబాబు గారిని పంపిస్తా, హరిప్రసాద్ గారిని పంపిస్తా. ఆ నియోజకవర్గాన్ని ఒక ఇల్లు కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవటం, 12 ఎకరాలు కొనుక్కోవటం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. జరిగిపోయే క్రమంలో కొంతమంది ఆ నియోజకవర్గం మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఎందుకంటే కొంతమంది ఐడెంటిటీ క్రైసిస్ కావచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఎవరి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. ఆ సమయంలో నేనేం చేశానని తప్పితే అక్కడ ఎవరినూ ఆయన విమర్శించాల. నేను ఇచ్చిన మాట ప్రకారం పిఠాపురం ప్రజలు నన్ను గెలిపించారు. ఈ రోజు నన్ను గెలిపించడమే కాకుండా 124 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, కూటమి ఎంపీలు కావచ్చు, ఈ రోజున కూటమి అధికారంలోకి రావడానికి పిఠాపురం ప్రజలను ఎప్పుడు గుండెలో పెట్టుకుంటారన్నాడు. ఆ దిశగా ఆయన చేసిన అభివృద్ధి పనులు, తర్వాత రైల్వే బ్రిడ్జెస్ కావచ్చు, రోడ్లు కావచ్చు. ఒక రైల్వే బ్రిడ్జ్ చేస్తే 54 గ్రామాలకి కనెక్టివిటీ ఉందండి. దానికి 52 కోట్లు ఇమీడియట్ గా శాంక్షన్ చేపించారు. 59 కోట్లు అంటే వైష్ణవ్ కుమార్తో మాట్లాడి మరి అది చిత్తశుద్ధిని చూసుకోవాలి కదా. అదే విధంగా ఉప్పాడ బీచ్ ని మెరీనా టూరిజం సర్క్యూట్ గురించి ఒకటే. ఇప్పుడు టూరిజం సర్క్యూట్ గురించి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ అసలు ఎన్నికల మేనిఫెస్టోలోనే అనౌన్స్ చేశారు. అక్కడ ఉన్నటువంటి మీరు చెప్పినట్టుగా టెంపుల్స్, పురోహితిగా శ్రీపాద వల్లభ స్వామి,
ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అన్నారు. ఇంకా ఇంతవరకు దానికి సంబంధించి ఏమీ స్పష్టత రాలేదు అనే అభిప్రాయం. నేను మొన్న వెళ్ళినప్పుడు చూశాను సార్, అక్కడ ఉన్న ఈఓలు వాళ్ళతో మాట్లాడితే, ప్రధాన అర్చకులతో మాట్లాడితే, ఏమంటే మేము దాదాపు 3 దశాబ్దాల నుంచి ఉంటున్నాం, చాలా మంది వచ్చి వెళ్ళిపోతున్నారు, కానీ ఒక బ్లూ ప్రింట్ అనేది మమ్మల్ని పిలిపించాడు 3 సార్లు పవన్ కళ్యాణ్ గారు. టెంపుల్ టౌన్ టూరిజం ప్రాజెక్టులో భాగంగా సెంట్రల్ నుంచి కూడా దీనికి ఫండ్స్ తీసుకొస్తాను, మోదీ గారు కూడా దేశ ప్రధాని కూడా ఇక్కడ పిఠాపురం ఒక రోజు తీసుకొస్తానని చెప్పి ఆ రోజు అక్కడ వాళ్ళకి పాటించారు. డెఫినెట్ గా ఆయన పిలిపితే డెఫినెట్ గా రాకుండా ఎందుకుంటారు. అదే విధంగా మీరు అన్నట్టు పక్కనున్న కర్ణాటక రాష్ట్రం, మహారాష్ట్ర నుంచి కూడా అక్కడ భక్తులు మీరు చెప్పిన టెంపుల్ శ్రీపాద వల్లభ స్వామి టెంపుల్ కి వస్తారు, మహారాష్ట్ర భక్తులు ఎక్కువ 3000 మంది వస్తారంట. ఆ వచ్చే వాళ్ళు కూడా రైలు అక్కడ ఆగే వెసులుబాటు కూడా కల్పించారని చెప్పి, స్టేషన్ ముందు ఆగేది కాదు, అంటే దాన్ని కూడా ఇప్పుడు అమృత్ పథకం కింద స్టేషన్స్ అన్ని రీడిజైన్ చేస్తారు కదా, పిఠాపురం రైల్వే స్టేషన్ కూడా రీమోడల్ చేసే అవకాశం ఉంది. దాంతో పాటు బస్ స్టాండ్ లో అభివృద్ధి చేస్తున్నారు, చుట్టూ కనెక్టివిటీ, ఎందుకంటే అది వైజాగ్ వరకు కనెక్టివిటీ ఉంది, పిఠాపురం మెయిన్ బైపాస్ లో ఉంటుంది. ఆ కనెక్టివిటీ చేసే భాగంలో ఏ ప్రాజెక్ట్ ఉన్నా అక్కడ గోదావరి ప్రాజెక్ట్ చూసారు. ఇది ఇకపోతే టూరిజం డెవలప్మెంట్ కి మీరు అన్నట్టు మెరీనా బీచ్ ని తలదన్నే విధంగా ఉప్పాడ బీచ్ కి ఆ స్కోప్ ఉందంటే స్పష్టంగా కనపడుతుంది. అక్కడ బీచ్ కి చూడండి సార్, బీచ్ కుంటే నేను కూడా స్వయంగా మనం చూసాను, ఈ బీచ్ ఉప్పు నీళ్లు, యాక్చువల్గా ఉప్పు నీళ్ళు ఉండే పరిసరాలు ఏంటంటే ఉప్పు పండించడానికే ఉంటారు. రోడ్డుకి ఇటు తీసుకుంటే గోదావరి చల్లటి కొబ్బరి నీళ్లు, అక్కడ వరి పండుతుంది. అంటే అంత పుష్కలమైన అవకాశాలు వనరులు ఉన్నాయి. కాకపోతే చిత్తశుద్ధిగా నాయకులు కనుక చేసుకుని అక్కడ రోడ్డు ఫెసిలిటీస్ కల్పించి త్వరలో దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ అనౌన్స్ చేశారు. డెఫినెట్గా మత్స్యకారులకు ఆల్రెడీ వాళ్ళకి కావాల్సింది ఇచ్చేసారు. అక్కడ రెడీ వాల్ ఒకటి కట్టడానికి, తర్వాత బీచ్ ని కాకినాడ పోర్టుకు ఆనుకుని దగ్గర ఉన్నది కాబట్టి టూరిజం ఇదిగా తీర ప్రాంతం ఎక్కువ ఉంది కాబట్టి మనకి పిఠాపురం నియోజకవర్గంలో ఈ ఉప్పాడ బీచ్ ఉంటే కూడా మనం చూసాం, ఉప్పెన సినిమాలు అవి కూడా అక్కడే తీసి షూటింగ్ స్పాట్స్ గా ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా ఇవన్నీ ఒకటిగా మల్టిపుల్ గా సార్, ఒకటి కాదు, బేసిక్ నీడ్స్ స్కూల్స్ లో కూడా ఆయన సొంత డబ్బు కూడా ఇచ్చాడు పిఠాపురం, అధునాతనమైన టెక్నాలజీని వాళ్ళకి అందించాలని చెప్పి, తర్వాత వైద్యం అందించాడు, వాళ్ళకి రోడ్లు ఇస్తున్నాడు. ఇట్లాంటి అవస్థాపన సౌకర్యాలు ఎప్పుడైతే నియోజకవర్గానికి వచ్చినాయో ప్రజలకు ఇంకా అంతకంటే ఏం కావాలా? పిఠాపురం శాశ్వత చిరునామా సార్ పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడున్న అభివృద్ధి పనులు చూస్తుంటే. ఇది పిఠాపురాన్ని శాశ్వత చిరునామాగా చేసుకునేటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ తన ప్రోగ్రెస్ రిపోర్ట్ని ప్రజల ముందర ఉంచారు. 10 నెలల్లో పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి తీసుకున్నటువంటి చర్యలు రాబోయే రోజుల్లో టూరిజం సర్క్యూట్గా డెవలప్ చేయడానికి అటు తీర ప్రాంతం నుంచి ఇటు పుణ్యక్షేత్రాల వరకు ఒక సమగ్ర ప్రణాళికని ఆవిష్కరించే అవకాశాలు ఉన్నాయని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.